ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి మంచి మనసుతో అట్టహాసంగా ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. నిత్యం వందలాదిగా తరలివస్తున్న వారి ఆకలి తీరుస్తూ కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజాసేవా భవన్, అన్నపూర్ణ భవన్ గావిరాజిల్లుతుంది. ఇక భోజనం చేసిన ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తూ కేఎస్ఆర్ కు ఆశీర్వచనాలు అందిస్తున్నారు. ఏ నాయకుడు ఇలా రోజు భోజనం పెట్టడం లేదని ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కంది శ్రీనివాస్ రెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవెనలు అందిస్తున్నారు. రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. ఈరోజు మనం అందరికి నమస్కారం. ఈరోజు మనం కందిసీనన్న ప్రజాభవన్లో ఉన్నాము. మరి ఇక్కడ ప్రతిరోజు అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. అన్నారు చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేదవాడు ఎవరైతే ఇక్కడ పని చేస్తూ ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అన్నం తినడం జరుగుతూ ఉంటుంది. ఎంతోమందికి ఆకలి తీరుస్తున్న కందిసీనన్నకి ఈ మన ప్రజలందరూ అండగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఇట్లాంటి ఏ నాయకుడు ఇప్పటి వరకు కూడా పెద్ద నాయకులు కూడా కొంతమంది ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేయలేదు. కాకపోతే కందిసీనన్న మన పేదవాళ్ళ గురించి అందరికి అన్నదానం పెట్టాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోని అన్నం ఎంతమందికి అన్నం పెడుతున్నాడు, చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి మీరందరూ కందిసీనన్నని ఆదరించి గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మనము ప్రజాసేవా భవన్లో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నట్లయితే మన కంది శ్రీనివాస్ రెడ్డి అన్న పేదవాళ్ళకు అన్నం పెడుతున్నారు, కడుపు నిండా అన్నం పెడుతున్నారు. ఇసుంటి నాయకుడు ఇప్పటి వరకు ఎక్కడ దొరకడు కూడా. అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి పేదవాళ్ళు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు ఇక్కడ రప్పించి కడుపు